పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇచ్చినటువంటి పిలుపు వాడి బుద్ధి ఎట్లాంటిది, వాడు ఎంత నీచుడు అన్నటువంటిది అర్థమవుతుంది. పాకిస్తాన్ అంట హిందూ వ్యతిరేకతతోనే పుట్టింది. కల్మ అంటే ఒకే దేవుడు, ఒకే ప్రవక్త అన్నటువంటి పాయింట్లో నుంచి పుట్టింది. మనం ముస్లిములుగా హిందూయిజాన్ని వ్యతిరేకించాలి. ముస్లిం హిందూ బాయి బాయి అనేది కుదరదు. ఎవరైనా సరే, హిందువు అయినా సరే ముస్లింలోకి మారాల్సిందే. పాకిస్తాన్ ఇందులో నుంచి పుట్టుకొచ్చింది అంటే, భారతదేశంలో నుంచి పాకిస్తాన్ ఎందుకు ఏర్పడిందంటే హిందువుల వ్యతిరేకత గురించి ఏర్పడింది. హిందువులు సర్వదేవతారాధన చేస్తారు. ఆ ఆరాధన మనకు నచ్చదు కాబట్టినే మనం వచ్చాం. మన మూలం, మన మతం, మన ప్రవక్త ఒకడే దేవుడు అన్నటువంటి ఉద్దేశంతోనే మనం ఏర్పడ్డాం. ఈ విషయాన్ని మీ పిల్లలకి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడున్న తరాలకి తెలియట్లేదు పాకిస్తాన్ ఏర్పాటు, దాని ప్రయోజనం ఏంటి. ఎందుకంటే భారత్తో కంపేర్ చేసుకున్నప్పుడు భారత్ ఏమో టాప్ 4 ఆర్థిక వ్యవస్థగా చేరితే పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు ఇచ్చే బిచ్చం మీద ఆధారపడి బతుకుతుంది. దాంతో ఇప్పుడున్న యువతరంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ ఆ యువతరాన్ని రాడికలైజ్ చేయడం కోసం, మత ఉన్మాదులుగా తయారు చేయడానికి ఏకంగా ఆర్మీ చీఫే పూనుకుంటున్నాడు.